నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్కాన్. చూద్దాం ఈ రోజైతే వార్తాపత్రికలో రకరకాల వార్తలు వచ్చాయి. అందులో ఏవి హైలైట్ గా ఉన్నాయో మనం చూసేద్దాం. ఫస్ట్ మనం ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడు పేపర్లో ఏమేమి ఉన్నాయో ఒకసారిగా మనం గమనిస్తే గనక ఎమ్మెల్సీ స్థానాలకు ఒకే ఎన్నిక విడివిడిగానా అనే అంశాన్ని స్టార్టింగ్లో చేరవడం జరిగింది. ఈసీ ప్రకటనతో గందరగోళం, స్పష్టత కోరిన రాష్ట్ర ఎన్నికల కమిషన్. విడిగా అయితే రెండు కాంగ్రెస్కి అంటూ కూడా ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఒక చిన్న కాలంను వేయడం జరిగింది. ఇక టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి జరిగిన గందరగోళం నేపథ్యంలో నిన్న రేవంత్ అయితే ఢిల్లీ టూర్ తర్వాత అందరూ కూడా మినిస్టర్స్తో కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో యూపీఎస్సీ తరహాలోనే ఒక అంశాన్ని హైలైట్ చేశారు. ఇక పటిష్టంగా రూపొందించేందుకు సహకరించండి, చైర్మన్ మనోజ్ సోనీతో సీఎం రేవంత్ రెడ్డి డిస్కస్ చేసిన విషయాన్ని రాశారు. అదేవిధంగా రక్షణ భూములు బదలాయించాలని కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కు వినతి పత్రం ఇచ్చారు. అదే పోస్టర్ని మనం ఇక్కడ పిక్చర్లో కూడా చూస్తున్నాం. వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి నిధుల కోసం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు విజ్ఞప్తి చేసిన అంశాన్ని కూడా మనం గమనించాలి. ఇక సర్కార్ భూముల అన్యాక్రాంతంపై దర్యాప్తు అనే అంశాన్ని మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అంటే ధరణికి సంబంధించి పోర్టల్లో వివరాలు వెలికితీస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం అదే పనిలో పడింది. రిజిస్ట్రేషన్ల శాఖ వద్ద ఉన్న వివరాలతో పోల్చి చూసి చర్యలు తీసుకుంటారంటోంది. సో మొత్తానికి సర్కార్ భూముల అన్యాక్రాంతం గురించి దర్యాప్తు అయితే మాత్రం ఎటువైపు దారితీస్తుందో చూడాలి. ఇక తర్వాత మనం చూస్తే సంక్రాంతికి బస్సుల అంశాన్ని మనం ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఇచ్చారు. ఇది 4484 ప్రత్యేక బస్సులు. ఎందుకంటే సంక్రాంతి టైంలో ఎక్కువగా రద్దీ ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత ప్రయాణం అంటూ ఆర్టీసీ తరపున తెలంగాణలో అయితే ఇప్పటికే ఈ అంశం కంటిన్యూ అవుతూ వస్తోంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుందని కూడా చెప్తున్నారు. బెంగాల్లో ఈడీ అధికారులపై దాడి అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. సోదాలకు వెళ్ళినప్పుడు తృణమూల్ నేత అనుచరుల దుశ్చర్య, మారణాయుధాలతో వెంటాడి వాహనాల ధ్వంసం. బెంగాల్లో జరిగిన దుశ్చర్య గురించి కూడా ఒక చిన్న లైన్ ఇచ్చారు. ఇక తర్వాత హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాలు అనే అంశాన్ని మధ్యలో హైలైట్గా చేయడం జరిగింది. వ్యవసాయ, ఉద్యాన, విశ్వవిద్యాలయాల భూమి కేటాయింపు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. హైకోర్టు నూతన భవన సముదాయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 100 ఎకరాలు అనే టాపిక్ హైలైట్ చేశారు. దూసుకొచ్చిన మృత్యువు. నిన్న ఆటో ఎక్కుతున్న ప్రయాణికులను వేగంగా డీసీఎం ఢీకొనడం జరిగింది. ఆ ఘటనలో 5 దుర్మరణం పాలయ్యారు. వాళ్ళ పిక్చర్స్ని కూడా పక్కన ఇవ్వడం జరిగింది. తల్లి కూతుళ్ళు ఇద్దరు మనిత, మోక్షిత చనిపోయారు. ఇక మృతులు పన్ని, మనవరాలు జున్ను, వీళ్ళిద్దరూ కూడా చనిపోవడం జరిగింది. గిరిజన సంత నేపథ్యంలో ఈ దుశ్చర్య జరిగిందని చెప్పాలి. అయితే ఆ టైంలో స్థానికులకు చాలా కోపం వచ్చింది. అంతమంది ఉన్న టైంలో సడన్గా ఇలా జరగడాన్ని వాళ్ళంతా ఏం చేశారంటే ప్రమాదకర వాహనానికి, ఏదైతే ఆ ప్రమాదం జరిగిందో ఆ వాహనానికి నిప్పు పెట్టేశారు. ఆ ఆగ్రహ జ్వాలలు అనేవి మనం అక్కడ గమనించవచ్చు. ఆ ప్రాంతం అంతా కూడా నిండిపోయింది. అక్కడ అందరూ జనాలు గుమికూడారు. నిన్న ఆ విషయం అయితే మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇక నెక్స్ట్ మనం ఈ పేపర్లో ఉన్న అప్డేట్స్ అయితే మెయిన్ చూసేయడం జరిగింది. ఆంధ్రజ్యోతికి వెళ్ళిపోదాం. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రజ్యోతిలో మెయిన్గా హైలైట్ చేసిన టాపిక్ ఏంటో మనం చూద్దాం. రాజకీయాలు లేకుండా, ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ అయితే ఢిల్లీకి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఎవరెవరిని మీట్ అయ్యారు, ఏమేం జరిగిందనే నేపథ్యంలో రాజకీయాలకి అతీతంగా ప్రజల సంక్షేమం కోసం అనే వర్షన్ ఆంధ్రజ్యోతి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకం, ప్రక్షాళన, ఈ అంశం గురించి ఫస్ట్ హెడ్లైన్గా తీసుకుందనమాట. గత ప్రభుత్వం పునరావాస కేంద్రంగా మార్చేసిందనే అంశాన్ని మెయిన్ పాయింట్గా తీసుకున్నారు. ఇక రాజకీయ నియామకాలతోనే లీక్లు, రద్దులు, కేసీఆర్ అసమర్థతో ఉద్యోగాల జాప్యం అనే అంశం, యూపీఎస్సీ తరహాలో కమిషన్ను తీర్చిదిద్దాం, ఈ ఏడాది 2 లక్షల ఉద్యోగాలు నింపాలనే అంశాన్ని కూడా రాశారు. సమూల ప్రక్షాళనకు సహకరించండి, పారదర్శకతకు మార్గాలు చూపండి, యూపీఎస్సీ చైర్మన్ను సీఎం రేవంత్ కోరడం జరిగింది. ఉత్తమ్తో కలిసి చైర్మన్తో గంటన్నర పాటు భేటీ అయింది. ఈ భేటీలో చాలా అంశాలు ఏం డిస్కస్ చేశారు, లేదు ఏంటి వీళ్ళకి వచ్చిన క్లారిటీ అనేది అయితే మాత్రం మనకు కొంతవరకు తెలుస్తోంది. ముఖ్యంగా టీఎస్పీఎస్సీ అందరికీ శిక్షణకు విజ్ఞప్తి. ఎందుకంటే టీఎస్పీఎస్సీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేది ఒక అందుకు మంచిదిగానే మనం గమనించాల్సి ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీతో భేటీ అయ్యారు. దీనికి సంబంధించి అంత సానుకూలంగా స్పందన మనకు కనిపిస్తోంది. వెనుకబడ్డ ప్రాంతాలకు 1800 కోట్ల నిధులేవి అనే అంశాన్ని కూడా ప్రశ్నించి, అంటే నిధులు రాబట్టడానికి డిస్కషన్ అని చెప్పుకోవచ్చు. ఆర్థిక మంత్రి నిర్మలాతో భేటీలో రేవంత్ ప్రస్తావించడం జరిగింది. మిలిటరీ భూములపై రక్షణ మంత్రితో కూడా భేటీ అయ్యారు. సో మొత్తానికి నిర్మలాతో కలిసిన పిక్చర్ని ఆంధ్రజ్యోతి హైలైట్ చేయడం జరిగింది. ఇక రైట్ సైడ్ చూద్దాం. ఉప ఎన్నికలకు సంబంధించి ఎలా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అని చూసినట్లయితే కనుక వేరువేరుగా ఉప ఎన్నిక అనే మెయిన్ పాయింట్ని తీసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే కోటా 2 ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్కి అనే అంశాన్ని ప్రస్తావించారు. సీటుకు 119 ఎమ్మెల్యేలు ఓటర్లే, ఎన్నికల సంఘం నిర్ణయం. బూత్ బ్యాలెట్ వేరే అంటూ అసెంబ్లీ సంయుక్త కార్యదర్శి లేఖ రాశారు. పదవీకాలం ఒకటే ఉన్నా వేరువేరుగా ఎన్నిక నిర్వహణకు ఆదేశం. ఈ అంశాలను కూడా ఇచ్చారు. రాష్ట్రంలో తొలిసారిగా ఈ తరహాలో ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఈసీకి అసెంబ్లీ కార్యాలయం లేఖ రాసింది వివరణ కోరుతుంది. ఇదే రీతిన ఎన్నికల్లో జరిగి ఉంటే యూపీలో 2
సీట్లు గెలిచింది బీజేపీ అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాని కింద లేటుగా తింటే గుండె జబ్బులు ముప్పు అంటే ఆరోగ్యానికి సంబంధించి ఒక అంశాన్ని తీసుకున్నారు. ఇక్కడ డిన్నర్కి అల్పాహారానికి మధ్య ఎంత ఎక్కువ రాత్రి సమయం ఉంటే ఆరోగ్యానికి అంత మేలు. అంటే ముందుగానే ఫుడ్ తినేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. గుండె జబ్బులు ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోయాయి. ఆఫ్టర్ పాండమిక్ చాలా మందికి ఈ సడన్ హార్ట్ స్ట్రోక్స్ అనేవి మనం చూస్తూ వచ్చాం. ఈ నేపథ్యంలో దానికి సంబంధించి ప్రతి గంటకు 6% మేర పెరిగే హృద్రోగ ముప్పు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇక్కడే మనం ఒక చిన్న అంశాన్ని పక్కన కాలంలో చూస్తున్నాం. మెదడులో ఖండితుల్ని మింగే చిన్న రోబోలు. ఇప్పటికే ఏఐ రాకతో చాలా వరకు మార్పులు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్స్ కావచ్చు, వాళ్ళ వైజ్ఞానిక పరిజ్ఞానాన్ని ఎక్విప్మెంట్స్కే పరిమితం చేయకుండా ఏఐని కూడా అనుసంధానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో ఈ టెక్నాలజీ అనేది రాబోతోంది. ఏఐ ముఖ్యంగా న్యూరో సర్జరీలో కొత్త చికిత్సలు పరిణామాలపై అంతర్జాతీయ శాస్త్రీయ సదస్సు జరిగింది. దానికి సంబంధించి ఇక్కడ మెయిన్ పాయింట్ తీసుకున్నారు. కిమ్స్ ఆసుపత్రిలో ఈ మీటింగ్ జరిగినట్టుగా ఇక్కడ ఇచ్చారు. ఇక నెక్స్ట్ లెఫ్ట్ సైడ్కి వచ్చేద్దాం. ఇక్కడ కూడా మహిళలకు ప్రత్యేక బస్సులు, ఈ సంక్రాంతి కానుకగా ఏం జరుగుతుందనే అంశాన్ని మాత్రం సజ్జనార్ మొక్క నాటారు రాజేంద్ర నగర్లో. అదే టైంలో దీనికి సంబంధించిన అప్డేట్ని కూడా తీసుకోవడం జరిగింది. ఇందాక మనం చూసాం వ్యాన్ బీభత్సం. చాలా మంది ఇక్కడ గుమికూడారని ఇందాక మనం మాట్లాడుకున్నాం. సేమ్ ఈనాడు వచ్చిన పేపర్ని దీన్ని కూడా హైలైట్ చేశారు. 3 చిన్నారులు సహా 5 దుర్మరణం అనే అంశాన్ని ఇక్కడ రాయడం జరిగింది. అయితే ఇంకొక ఘటన కూడా జరిగింది. బైక్ను ఢీకొన్న టిప్పర్ అనే అంశాన్ని కూడా వీళ్ళు ప్రస్తావించారు. తండ్రి కొడుకు దుర్మరణం చెందిన విషయాన్ని ఇక్కడ రాయడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లా బాలనగర్లో వ్యాన్కు నిప్పిపెట్టారు స్థానికులు. ఎందుకంటే అక్కడంతా సంత జరిగింది, చాలా గందరగోళం జరిగిన నేపథ్యంలో ఈ దాడి అయితే మనం గమనించాల్సి ఉంటుంది. ఇక కింద ఈడీ అధికారులపై దాడి, బెంగాల్లో రెచ్చిపోయిన టీఎంసీ మద్దతుదారులు అనే అంశాన్ని మనం చూడాల్సి ఉంటుంది. 3 అధికారులకు గాయాలయ్యాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు లాగేసుకున్న అల్లరిముక. 800 నుంచి 1000 మంది దాకా దాడికి పాల్పడ్డారు అని ఈడీ ప్రస్తావించింది. రాజ్యాంగపరంగా తగిన చర్యలు తీసుకుంటామంటూ గవర్నర్ చెప్పినప్పటికీ ఓవరాల్గా ఇక బీజేపీ కాంగ్రెస్ అయితే మాత్రం రాష్ట్రపతి పాలన రావాలంటూ కూడా ఒక లైన్ ఇవ్వడం జరిగింది. సో మొత్తానికి ఇక్కడ బెంగాల్లో టీఎంసీ మద్దతుదారులు రెచ్చిపోవడంతో రాష్ట్రపతి పాలన అంశాన్ని తెరపైకి వచ్చింది. ఇక మమతా బెనర్జీ దీనికి సంబంధించి బెంగాల్లో ఏం జరుగుతుంది అనే ఒక పాయింట్ రేజ్ అయితే మాత్రం తన రియాక్షన్ చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. ఇక దాని కింద కనుక మనం చూస్తే మీపై 420 కాదు 840 కేసు పెట్టాలి. మనకు తెలిసిందే, మొన్న కేటీఆర్ మాట్లాడుతూ 420 అని ఒక బుక్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇదంతా ప్రజల్లోకి రావాలంటూ కూడా బీఆర్ఎస్ నేతలకు చెప్పారు. ఈ నేపథ్యంలోనే జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు దీనికి సంబంధించి. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరిపై కూడా ధ్వజమెత్తిన పరిస్థితి మనం చూడాలి. నా టైం బాగలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళని ఆడుకునేవాడినంటూ కూడా జగ్గారెడ్డి కామెంట్ చేయడం జరిగింది. గెలిస్తే వాళ్ళ బండారం బయటపెడతానంటూ సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారనే అంశాన్ని చెప్పారు. 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజాపాలన సాగుతోంది. బీజేపీ, బీఆర్ఎస్ 2 ఒకటే అంటూ జగ్గారెడ్డి కామెంట్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ పేపర్లోకి మనం వెళ్ళిపోదాం. మెయిన్ పాయింట్స్ అయితే ఈరోజు మనం చూసాం ఆంధ్రజ్యోతిలో. ముఖ్యంగా ఇక్కడ సంక్రాంతి బస్సులు కావచ్చు, వ్యాన్ బీభత్సం, లేకపోతే ఈడీ అధికారులు అనే అంశాన్ని కూడా కొంచెం హైలైట్ చేశారు. రాజకీయాలకి సంబంధించి మాత్రం రేవంత్ రెడ్డి టూరే ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి టూర్లో ముఖ్యంగా నిధులు తీసుకురావడం కావచ్చు, లేకపోతే ఈ ఎగ్జామ్స్కి సంబంధించి కావచ్చు ఒక అంశాన్ని తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో కూడా మెయిన్ పాయింట్ యూపీఎస్సీలా టీఎస్పీఎస్సీ. ఇక్కడ ఖచ్చితంగా మనం చూడాల్సి ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్ మనోజ్కు జ్ఞాపిక ఇస్తూ అదేవిధంగా డిస్కషన్ జరిగే టైంలో ఉన్న పిక్చర్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. సాక్షి పేపర్. నియామకాల కమిషన్ను తీర్చిదిద్దేందుకు సహకరించండి, యూపీఎస్సీ చైర్మన్కు ముఖ్యమంత్రి రేవంత్ విజ్ఞప్తి. ఇదే మెయిన్ పాయింట్గా తీసుకున్నారు. ఢిల్లీలో గంటన్నర పాటు వీళ్ళ భేటీ జరిగిందని, టీఎస్పీఎస్సీ పాలక మండలి నియమిస్తామని వెల్లడించడం, సర్కార్కు సహకరిస్తామంటూ యూపీఎస్సీ చైర్మన్ చెప్పడం. ఎగ్జామ్స్కి సంబంధించి పాజిటివ్ కార్నర్ ఉందని ఇందాక మనం మాట్లాడుకున్నాం. అదే అంశాన్ని క్లియర్గా హైలైట్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ కనుక మనం చూస్తే దేశంలో ఉత్తమ స్టేషన్గా రాజేంద్ర నగర్ పిఎస్. ఈ పాయింట్ కూడా ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రాజేంద్ర నగర్ పిఎస్లో నిన్న అవార్డు తీసుకోవడం జరిగింది కేంద్ర మంత్రి అమిత్ షా చేతుల మీదుగా. ఆ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. ఒకసారి దాని కింద కనుక మనం చూస్తే సాక్షి పేపర్లో వచ్చిన నెక్స్ట్ పాయింట్, రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకుల భూములు అనే అంశాన్ని ఒక చిన్న పిక్చర్తో వేయడం జరిగింది. ఈ రామోజీ ఫిలిం సిటీలో రాజవంశీకులకు చెందిన భూములతో పాటు అసైన్డ్ రహదారి భూములు ఉన్నాయంటూ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు ఆరోపించారు. ఈ ఫిలిం సిటీకి చెందిన 3000 ఎకరాల్లో 1700 ఎకరాలు గాలిబ్ జంగ్కు చెందిన భూములు ఉన్నాయని ఇచ్చారు. దానికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ నెక్స్ట్ ఉన్నాయి. ఇక దాని కింద మనం చూస్తే యుద్ధం కన్నా అనాథులు అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. పాలస్తీనా, ఇజ్రాయెల్ దాడులతో లక్షలాది జీవితాలు అతలాకుతలమయ్యాయి. రష్యా అయితే తర్వాత ఇక్కడ పక్కన ఒకసారి మనం గమనిస్తే ఎవరెవరికి ఏమేమి ఇద్దాం అనే పాయింట్ తీసుకున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై కాంగ్రెస్లో చర్చ ఎడతెగడం లేదు. సంక్రాంతి పండుగకి ముందా తర్వాత ఈ అంశం గురించి మెయిన్గా ఇవ్వడం జరిగింది. ఒక క్వశ్చన్ మార్క్. తొలి దఫాలో 10 కార్పొరేషన్ల పోస్టులు ప్రకటించే ఛాన్స్ కనిపిస్తుంది. రైట్. ఇక మనం దాని కింద చూసినట్టయితే ఊపిరి ఉన్నంత వరకే జైల్లోనే
అయితే గర్భిణీ హత్య కేసు మనం గమనించాల్సి ఉంటుంది. 2018 జనవరి 27న దారుణం జరిగింది బొటానికల్ గార్డెన్ వద్ద. దానికి సంబంధించి ఇక్కడ రియాక్ట్ అయ్యారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ అని హరీష్, అదేవిధంగా కేటీఆర్ పిక్చర్స్ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దూసుకొచ్చిన మృత్యు అని నిన్న జరిగిన ఇష్యూ గురించి ఇక్కడ సాక్షి పేపర్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక పైన కనుక మనం చూస్తే సోమాలియా పైరేట్లు, రైట్ సైడ్ మనం చూద్దాం, సోమాలియా పైరేట్లు అనే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే హైజాక్ చేయడానికి ట్రై చేశారు రవాణా నౌకకి సంబంధించి. దాన్ని ఓవరాల్గా అయితే భారత నావికా మండలి వెనక్కి తిప్పికొట్టారనే చెప్పాలి. వాళ్ళు అడ్డుకున్నారు. ఈ విషయం అయితే ఒక పాజిటివ్ కార్నర్కి మనం చూడాలి. ఇంకా కింద కనుక మనం గమనించినట్టు దాని కింద గోదావరి కావిరి అనుసంధానంపై వచ్చే నెలలో సీఎంలో భేటీ. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సంబంధించి జల వివాదం కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో అయితే ఈ పాయింట్ని హైలైట్ చేశారు. ఫైనల్గా మనం ఈరోజు వెలుగు పేపర్లో ఏమేమి ఉన్నాయో ఈ అంశాలను మాత్రం ఒకసారి చూద్దాం. వెలుగు పేపర్ ఏ విధంగా ఉంది అని కనుక మనం ఒకసారి గమనించినట్లయితే వెలుగు పేపర్లో కూడా టీఎస్పీఎస్సీ రేవంత్ రెడ్డి భేటీ గురించి కీలక అంశంగా తీసుకోవడం జరిగింది. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ అనే అంశాన్ని కమిషన్ ప్రక్షాళన చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ తర్వాత మనం గమనిస్తే తెలంగాణ భవన్లో పట్నం వర్సెస్ పైలట్, చేవేళ్ల లోక్సభ సెగ్మెంట్లో సమీక్షలు ఇరు వర్గాల మధ్య లొల్లి. పట్నం మహేందర్ రెడ్డి వల్ల ఓడానంటూ పైలట్ రోహిత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇరు వర్గాలకి సర్ది చెప్పారు హరీష్. ఈ అంశాన్ని హైలైట్గా తీసుకోవడం జరిగింది. డిఎస్సికి సర్కార్ కసరత్తు, ఈ అంశాన్ని కనుక మనం చూసినట్లయితే 11,000 పోస్టులు భర్తీ చేసే ఛాన్స్ కనిపిస్తోంది ఈ డిఎస్సికి సంబంధించి. ఆరోగ్య శాఖలో భారీ రిక్రూట్మెంట్, 6,000 పోస్టుల భర్తీకి సర్కార్ సన్నాహాలనే అంశాన్ని కూడా మనం కింద చూసాం. ఇక ఆ తర్వాత కింద రైట్ సైడ్ మనం చూస్తే కనుక గొర్రెల పంపిణీ స్కీమ్లో బ్రోకర్ల దందా అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవలసి ఉంటుంది. అయితే 2 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. కచ్పోలి పిఎస్లో 4గురిపై కేసు కూడా నమోదైంది. ఇక లెఫ్ట్ సైడ్ మనం చూద్దాం, ప్రజాపాలన దరఖాస్తులకు ఇవాళ్లే ఆఖరు అనే అంశాన్ని ఇక్కడ ప్రస్తావించారు. 7 రోజుల్లో 1 కోటికి పైగా అప్లికేషన్స్ వచ్చాయట. మహాలక్ష్మి పథకానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. గ్రామ సభల్లో ఇవ్వని వారు మండల మున్సిపల్ కార్యాలయాలపై అప్లై చేసుకోవచ్చు అనే అంశాన్ని. ఇక లెఫ్ట్ సైడ్ మనం చూస్తే కనుక మమ్మల్ని 420 అంటారా, మీపై 840 చట్టం తేవాలి అంటూ జగ్గారెడ్డి రియాక్షన్ ఇచ్చారు. కేటీఆర్ హరీష్ పై జగ్గారెడ్డి ఫైర్ అవడాన్ని కూడా ఇచ్చారు. ఇక ఆ కింద కనుక మనం చూస్తే ఒక చిన్న కార్టూన్ కూడా ఇచ్చారు. ఇన్నాళ్ళు మా పార్టీలో ప్రజాస్వామ్యం లేదన్నారుగా, ఇప్పుడు చూడండి అనే అంశాన్ని ఇక్కడ మనం పిక్చర్లో చూడొచ్చు. ఆ తర్వాత రైట్ సైడ్ చూస్తే మునుగోడులో బెల్ట్ షాప్లు క్లోజ్. ఎప్పుడైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే గెలిచారో నేను బెల్ట్ షాప్లు క్లోజ్ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 2,000 దుకాణాలు మాత్రం నియోజకవర్గంలో బంద్ చేయడం జరిగింది. ఈ అంశం హాట్ టాపిక్గా మారే అవకాశం కనిపిస్తోంది. ఇక ఓవర్ స్పీడ్కు 5గురు బలి అని రైట్ సైడ్ అంశాన్ని కూడా మనం చూస్తున్నాం నిన్న జరిగిన ఇష్యూకి సంబంధించి. ఓవరాల్గా అన్ని పేపర్స్ని ఈరోజు మనం కవర్ చేసేసాం. మెయిన్గా అయితే మాత్రం రేవంత్ రెడ్డి టోర్కి సంబంధించి ఎటువంటి పాజిటివ్ కార్నర్స్ అనే అంశాలని మాత్రం ఈరోజు మనం చూసాం. సో ఓవరాల్గా అయితే మాత్రం న్యూస్ పేపర్స్ అన్ని మనం చూస్తే ఈరోజు చాలా వరకు హాట్ టాపిక్స్ కొన్ని నడిచాయి.